హలో లిజనర్స్, ఎలా ఉన్నారు? ఒక పార్ట్నర్ ఇలా ఉంటే మరి మరొక పార్ట్నర్ పరిస్థితి ఏమిటి? ఇలాంటి లవ్లో ఒక పార్ట్నర్ చాలా సిన్సియర్ అయి ఉంటే లవ్ ఈజ్ ఫేక్, లవర్స్ ఆర్ ఫేక్ అనే స్టేట్మెంట్స్ ఇచ్చే స్టేజ్కి వెళ్ళిపోతారు. అంటే చాలా వెక్స్ అయిపోతారని అర్థం. లవ్ ఏంటో తెలుసుకోకుండా అట్రాక్షన్ పేరుతో లవ్ అనుకొని మోసపోతున్నారు. ఇంకా సెన్సిటివ్ పర్సనాలిటీస్ అయితే చాలా ఇష్యూస్ చేస్తారు. సూయిసైడ్ కూడా ట్రై చేస్తారు. వాళ్లకు నిజమైన ప్రేమ విలువ తెలిసి ఉంటే ఇలాంటి ఆలోచన ఖచ్చితంగా రాదండి. ఇంకా ఫేక్ లవ్ నుంచి బయటపడినందుకు ఎంతో ఆనందిస్తారు. అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉండి మొండిగా ఉన్నవాళ్ళు నిజమైన ప్రేమ ఏంటో ఎప్పటికీ తెలుసుకోరు. దానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. మీరు ట్రూ లవ్ కావాలనుకుంటున్నారా? అయితే ఫస్ట్ దాని గురించి అవగాహన పెంచుకోండి. 2 to 3 టైమ్స్ క్రాస్ చెక్ చేసుకోండి. ఫాస్ట్గా ఫిక్స్ అయిపోవద్దు. ఆలోచన అనేది మీ చేతుల్లోనే ఉంది. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. మీ వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు. లేదంటే ఫ్రెండ్స్, ఈ ఫేక్ లవ్ దారుణమైన పరిణామాలకు దారితీస్తుంది. మీరు లవ్ చేస్తున్న వ్యక్తి మిమ్మల్ని అస్తమానం బాధపెడుతున్నారా? అయితే వెంటనే వదిలేయండి. మీరు వాళ్ళని లవ్ చేస్తున్నారు, బట్ వాళ్ళు మీతో టైం పాస్ చేస్తున్నారు. ట్రూ లవ్ చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది. మీ జీవితాన్ని పాజిటివ్గా గ్రోత్ వైపుకి దారి చూపిస్తుంది. మిమ్మల్ని గొప్పగా మారుస్తుంది. అది దొరకటం చాలా అదృష్టం. అయితే ట్రూ లవ్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.